మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై గత కొంతకాలంగా నెలకొన్న ప్రతిష్టంభనకు ఎట్టకేలకు తెరపడింది. రాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రిగా బీజేపీ సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నవీస్ పేరు ఖరారైంది. ఇవాళ జరిగిన బీజేపీ కోర్ కమిటీ సమావేశంలో ఫడ్నవీస్ పేరును ప్రతిపాదించగా ఏకగ్రీవంగా ఆమోదించారు. రేపు ఆయన మహారాష్ట్ర సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కోర్ కమిటీ భేటీ తర్వాత ముంబైలోని విధాన్ భవన్ లో బీజేపీ శాసనసభ పక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కేంద్ర పరిశీలకులుగా ఉన్న నిర్మలా సీతారామన్, విజయ్ రూపానీ హాజరయ్యారు. సీఎం ఎంపికపై పార్టీ ఎమ్మెల్యేలతో వారు చర్చించారు. అనంతరం బీజేపీ శాసనసభ పక్ష నేతగా దేవేంద్ర ఫడ్నవీస్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రేపు ఆజాద్ మైదానంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. ప్రధాని మోదీ సహా ఎన్డీఏ కీలక నేతలు ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కానున్నారు. సీఎంగా ఫడ్నవీస్ తో పాటు శివసేన నేత ఏక్నాథ్ షిండే, ఎన్సీపీ నేత అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై మాత్రం ఇంకా ఎటువంటి క్లారిటీ రాలేదు. రేపు జరిగే సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా ఖాయం కావడంతో ముఖ్యమంత్రిగా ఆయన మూడోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అంతకుముందు ఫడ్నవీస్ 2014 నుంచి 2019 వరకు సీఎంగా వ్యవహరించారు. ఆ తర్వాత 2019లో రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటికీ అప్పటి రాజకీయ పరిస్థితుల వల్ల 5 రోజులకే రాజీనామా చేయాల్సి వచ్చింది. దీంతో ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే మూడోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినట్టవుతుంది.